హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ ఫుడీస్. టుడే వీడియోలో మీకు పొన్నగంటి కూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 5 to 10 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకును కూడా యాడ్ చేసుకుని ఒక 10 to 5 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పటి వరకు నా వీడియోస్ని అన్నీ చూస్తున్నారు కదా. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, ఇలా మనం ఆకుని యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుని బాగా కలుపుకొని 10 to 15 minutes ఇలా మీడియం స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఫ్రై చేసినప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుని. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలకు చాలా మంచిది. ఓకే, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఇంకొక 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. ఓకే అండి, ఎంత రుచికరమైన పొన్నగంటి ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.